హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం. ఈరోజు మన వీడియోలో చుట్టాలు వచ్చినప్పుడు లేదా స్వీట్ కానీ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి నేను చెప్పిన విధంగా బ్రెడ్ హల్వాని ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ బ్రెడ్ హల్వా అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ వరకు బ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ని మనకి ప్యాకెట్లో మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక ఫ్యాన్ కింద కానీ లేదంటే బయట ఎండగా ఉన్నప్పుడు కానీ ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకొని ఆరనివ్వండి. ఇలా ఆరనేయటం వల్ల మనకి బ్రెడ్ అనేది క్రిస్పీగా తయారవుతుంది. ఇలా ఆరిపోయిన బ్రెడ్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి. ఒక బ్రెడ్ని వచ్చేసి 4 పీసెస్గా కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ని ఆయిల్కి సరిపడంత వరకు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్లోనే పెట్టుకొని బ్రెడ్ అన్నిటిని 2 వైపులా సమానంగా కాలే విధంగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా గంటతోటి మనం 2 వైపులా ఇలా కలిపుకుంటూ బ్రెడ్ అనేది 2 వైపులా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి బ్రెడ్ అనేది గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత మనం ఒక గంట తీసుకొని వీటన్నిటిని పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ని కూడా ఈ విధంగానే మనము ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద వేరే కళాయి అనేది పెట్టేసుకొని ఆ కళాయిలోకి ఇక్కడ నేను చూపిస్తున్న టీ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల వరకు నేను పంచదారని తీసుకుంటున్నాను. మీరు తీపి కనుక ఎక్కువ తినే వాళ్ళైతే 3 గ్లాసుల వరకు పంచదారని తీసుకోండి. ఈ విధంగా పంచదారని తీసుకున్న తర్వాత సేమ్ గ్లాస్తోనే 2.5 కప్పుల పంచదారకి 2.5 కప్పుల వరకు నేను వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మనకి పంచదార అనేది పూర్తిగా కరగనివ్వాలి. మనకి పాకం కానీ ఏమీ అవసరం లేదు. మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం మనకి వాటర్ అనేవి బాయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం తెల్లినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని వీటిలోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనము పాకం అనేది పూర్తిగా బ్రెడ్ ముక్కలకి పట్టే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కలిపుకుంటూ బ్రెడ్ ముక్కలని పాకం అనేది పూర్తిగా పీల్చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కలిపుకుంటా అటు ఇటు తిప్పుకుంటా ఉన్నామంటే బ్రెడ్ అనేది పూర్తిగా పాకాన్ని పీల్చేసుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా మనకి పాకం అనేది పూర్తిగా బ్రెడ్ పీల్చేసుకుంది. ఆ తర్వాత మనము కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 లీటర్ వరకు పాలని తీసుకుంటున్నాను. సగం వరకు ఇలా పాలను పోసుకొని ఒకసారి బాగా కలిపుకుంటా ఉన్నామంటే బ్రెడ్ అనేది పీల్చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పాలనేవి బ్రెడ్ పీల్చుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా ఇందులోకి ఒకసారి యాడ్ చేసేసుకోండి. పాలన్నిటిని ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా కలబెట్టేసుకొని బ్రెడ్ అనేది ఈ పాలను కూడా బాగా పీల్చేసుకోవాలి. ఈ విధంగా మనము కలిపుకుంటా ఉన్నామంటే బ్రెడ్ అనేది పాలని బాగా పీల్చుకుంటుంది. మూత అనేది పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు బ్రెడ్ అనేది పాలని పీల్చేసుకొని మెత్తగా అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టేసుకొని అందులోకి 6 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోండి. ఇందులోకి నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని బాదం జీడిపప్పుల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కలిపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలాగా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకొని బ్రెడ్ హల్వాలోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిపోయే విధంగా కలబెట్టుకోండి. మనం ఇందులోకి కొంచెం నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోండి. వేడివేడిగా బ్రెడ్ హల్వా అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా క్విక్గా ఈ బ్రెడ్ హల్వా అనేది మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ బ్రెడ్ హల్వాని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.